కానీ దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసా? రాత్రికి విత్తనం వేస్తే పెద్ద చెట్టు అయిపోతుంది. రాత్రికి విత్తనం వేస్తే పొద్దుడికి పెద్ద చెట్టు అయిపోతుంది. రోజు రోజుకి అది ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు మీకు ఇప్పటికే కొన్ని మేళ్ళు చేశాడా లేదా? మేళ్ళు చేశాడు కదా. దేవుడు ఎన్నో కొన్ని మేళ్ళు చేశాడు కదా. దేవుడు ఆ మేళ్ళను బట్టి మీకు మరిన్ని మేళ్ళు చేయాలా, లేకపోతే దేవుడు వీళ్ళకి ఎందుకు మేలు చేశానని తిట్టుకోవాలా? ఇక్కడ అదే అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, అయ్యో కొరాజినా, అయ్యో బేత్సయిదా, అయ్యో కెఫర్నహూమా, మీకు ఎన్ని అద్భుతాలు చేసినా మీరు నా ఎడల భయము ప్రదర్శించట్లేదు, భక్తి ప్రదర్శించట్లేదు, సమయానికి మందిరానికి రావట్లేదు. ఇంకా మీకు మేలు చేసే బదులు ఎవరికో అన్యులకు మేలు చేస్తా బాగుంటుంది, ఎవరో నన్ను ఎరిగిన వారికి మేలు చేస్తా బాగుంటుంది. మీకు మేలు చేసిన మీ మనసులో కఠినం చేసుకుంటున్నప్పుడు మీకు ఎందుకు మేలు చెయ్యాలి అని యేసయ్య ఈ సమయంలో బాధపడతా ఉన్నాడు.